హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో మరొకసారి వాళ్ళకైతే శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం. సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి పెన్షన్ 2,000 అలాగే 3,000 అయితే ఇచ్చింది కదా. ఎలక్షన్ ముందు కొన్ని హామీలు అయితే ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని అయితే నిర్వహిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారంగా వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేస్తుంది, 3 నెలల బకాయి ఒకేసారి. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మీరైతే సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. మన తెలంగాణలో వచ్చేసి ఆసరా పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరికైతే మరోసారి శుభవార్త చెప్పింది. 2,70,000 మంది అయితే ఉన్నారు మన దగ్గర పెన్షన్ పొందేవాళ్ళు. సో అందులో మనకి వికలాంగులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, దాంతోపాటు విడువలు వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తంగా 2,70,000 మందికి మరోసారి శుభవార్త చెప్పింది. ఈసారి ఆగస్టు 1 నుంచి వచ్చేసి వాళ్ళ ఖాతాలో ఏ హామీ ప్రకారంగా డబ్బులు ఇచ్చిందో అది జమ చేస్తామని చెప్తున్నారు. దాదాపు అందరికీ 3 నెలల పేమెంట్ అయితే రావాలి కాబట్టి సో మనకి 3 నెలల పేమెంట్ అనేది ఒకేసారి అయితే ఇస్తుంది. మనకి 12,000, దాని తర్వాత 18,000 రూపాయలు. సో దాదాపు అయితే అందరికైతే క్లియర్గా అవుతుంది అమౌంట్. సో ఎలాంటి టెన్షన్ అయితే లేదు. సో దీంట్లో వచ్చేసి మనకైతే ఫేక్గా ఎవరైతే స్కీమ్ ద్వారా వచ్చేసి మనకైతే ఈ పొందుతూ ఉంటారో డబ్బులు, సో వాళ్ళకైతే క్యాన్సిల్ అయితే చేసింది, పెన్షన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సో దాదాపు అన్ని జిల్లాలుగా సర్వే అయితే చేసుకున్నారు. కొంతమంది అయితే ఫేక్గా ఉన్నారు కదా, వాళ్ళైతే క్యాన్సిల్ అయితే చేసింది ఈసారి ప్రభుత్వం. సో మనకి ఆగస్టు 1 తారీఖున ఈ డబ్బులు అయితే వచ్చేస్తే దాంతోపాటు రైతు భరోసా డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ప్రభుత్వం. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.